వెల్కమ్ టు మై ఛానల్ స్వర బయోవరల్డ్. నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కు సంబంధించిన అన్ని బయాలజీ పాఠ్యాంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాఠ్యాంశాలన్నీ విద్యార్థులతో పాటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం 10వ తరగతి మొదటి పాఠ్యభాగం జీవక్రియలలో మానవులలో రవాణా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. కృత్యం 5.7ని చూడండి. మీ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రంను సందర్శించి మానవులలో హిమోగ్లోబిన్ యొక్క సాధారణ స్థాయి ఎంతో కనుగొనండి. అది పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఒకేలా ఉంటుందా? పురుషులు స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయిలో ఏమైనా భేదం ఉందా? మీ ప్రాంతంలోని పశువుల ఆసుపత్రిని సందర్శించండి. గేదె లేదా ఆవు వంటి జంతువుల్లో హిమోగ్లోబిన్ యొక్క సాధారణ స్థాయి కనుగొనండి. ఈ హిమోగ్లోబిన్ దూడల్లో ఆడ మగ జంతువుల్లో విభిన్నంగా ఉంటుందా? స్త్రీ పురుష మానవులు మరియు జంతువులలో గల భేదాలను సరిపోల్చండి. ఒకవేళ భేదం ఉంటే అది ఎలా ఉంటుందో వివరించండి. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండే వర్ణకం. ఇది ఆక్సిజన్ని క్యారీ చేస్తూ టిష్యూస్ వరకు తీసుకువెళ్తుంది. ఈ హిమోగ్లోబిన్ రేంజ్ అనేది ఒక సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటే చిన్న పని చేసినా సరే వేగంగా అలసిపోతాం. అంటే సెల్స్కి సరైన స్థాయిలో ఆక్సిజన్ అందించబడదన్నమాట. కనుక ఆరోగ్యవంతమైన మానవునిలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలనేది ఇక్కడ చూడండి. వయోజనుడైన పురుషునికి 13.5 గ్రాముల నుంచి 17.5 గ్రాములు ఉండాలి. ఆడవారిలో అయితే 12 నుంచి 16 గ్రాములు ఉండాలి. నవజాత శిశువులో అయితే అంటే 0 to 1 month ఓల్డ్ శిశువులో అయితే 14 నుంచి 24 గ్రాములు ఉండాలి. 6 నుంచి 12 మాసాల శిశువుకైతే 10 నుంచి 15 గ్రాములు ఉండాలి. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి 10.5 నుంచి 13.5 గ్రాములు ఉండాలి. 2 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు 11.5 నుంచి 15.5 గ్రాములు ఉండాలి. కౌమార దశలో ఉన్న పిల్లలకి అంటే 13 to 18 years పిల్లలకి 12 నుంచి 16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే ఈ స్థాయి కొందరిలో చాలా తక్కువ ఉంటుంది. అంటే సరైన పోషకాహారం దొరకని వాళ్ళు లేకపోతే తినకుండా ఉండే వాళ్ళలో ఏంటంటే హిమోగ్లోబిన్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్న పనులకి చాలా వేగంగా అలసిపోతూ ఉంటారు. స్త్రీ మరియు పురుషుల హిమోగ్లోబిన్ లెవెల్ల స్థాయి వేరుగా ఎలా ఉంది అంటే మగవారిలో విడుదలయ్యే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. స్త్రీలలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే నెలసరి వంటి లక్షణాలు కేవలం స్త్రీ జీవుల్లో ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి మహిళల్లో తక్కువగా ఉంటుంది, పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఒకేలా ఉందా అంటే న్యూ బార్న్స్లో అందరికంటే ఎక్కువ హిమోగ్లోబిన్ రేంజ్ అనేది ఉంటుంది. అలా తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. హిమోగ్లోబిన్ స్థాయి ఆడపిల్లల్లో పురుషుల్లో ఒకేలా ఉందా అంటే పురుషుల్లోనే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. కారణం మనం ముందు చెప్పుకున్నాం. పశువుల ఆసుపత్రిని సందర్శించి గేదె ఆవుల వంటి జంతువుల్లో హిమోగ్లోబిన్ యొక్క సాధారణ స్థాయి కనుగొనండి. 18 నుంచి 14 గ్రాములు అడల్ట్ క్యాటిల్లో ఉంటుంది, అంటే వయసులో ఉన్నటువంటి ఆవు లేదా గేదెలో. అదే దూడల్లో అయితే 7 నుంచి 13 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయి జంతువుల్లో మరియు మనుషుల్లో వేరుగా ఎందుకు ఉందంటే పర్యావరణ పరిస్థితులు, పరిణామం, జీవరసాయన ఉత్పరివర్తనాలు, జాతులు, పరిమాణం, ఆహార పద్ధతులు, ఆవాసం మొదలైన వాటిలో మనుషులకు జంతువులకు తేడా ఉంటుంది. కావున హిమోగ్లోబిన్ స్థాయిలో కూడా తేడా ఉంటుంది. రక్తం ఆహారంలోని పోషకాలను, ఆక్సిజన్ను అలాగే వ్యర్థాలను రవాణా చేస్తుంది. రక్తం ఒక ద్రవరూప సంయోజక కణజాలం. రక్తం ప్లాస్మా అనే ద్రవరూప మాత్రికను కలిగి ఉంది. దీనిలో కణాలు తేలియాడుతూ ఉంటాయి. ప్లాస్మా అనేది లిక్విడ్ స్టేట్, అందులో రక్త కణాలు అనేవి ఉంటాయన్నమాట. ప్లాస్మా కరిగిన స్థితిలో ఉన్న ఆహారాన్ని, కార్బన్ డయాక్సైడ్ను మరియు నత్రజని సంబంధిత వ్యర్థాలను రవాణా చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను రవాణా చేస్తాయి. ఇప్పుడు లవణాల వంటి అనేక ఇతర పదార్థాలు కూడా రక్తం ద్వారానే రవాణా చేయబడతాయి. కనుక రక్తాన్ని పంపు చేయటానికి ఏదైనా ఒక అవయవం మనకు అవసరం. మన శరీరంలో రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. గుండె రక్తాన్ని రక్తనాళాల్లోనికి పంపు చేస్తుంది. రక్తనాళాలు శరీరంలోని ప్రతి వ్యవస్థలోని కణజాలాలకు రక్తాన్ని అందిస్తాయి. మానవ హృదయం మన పిడికిలి అంత పరిమాణంలో ఉండే కండరయుత నిర్మాణం.
మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ రెండు రక్తం ద్వారా రవాణా కావాల్సిన అవసరం ఉంది. కనుక ఆక్సిజన్ సహిత రక్తం కార్బన్ డయాక్సైడ్తో కూడిన రక్తంతో కలిసిపోకుండా ఉండటానికి వీలుగా గుండె వేరువేరు గదులను కలిగి ఉంది. కార్బన్ డయాక్సైడ్తో కూడిన రక్తం నుండి దానిని తొలగించటానికి రక్తం ఊపిరితిత్తులకు చేరాలి. అక్కడ కార్బన్ డయాక్సైడ్ తొలగించబడి ఆ రక్తం అనేది ఆక్సిజన్తో చేకూర్చబడి ఆక్సిజన్ సహిత రక్తంగా మారి గుండెకు తిరిగి చేరాలి. ఈ ప్రక్రియ అనేక దశల్లో జరుగుతుంది. మనం గుండె పనిచేయు విధానం తెలుసుకునే ముందు గుండెలో ఏ ఏ భాగాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కర్ణికలని, కింద 2 గదులను జఠరికలని అంటారు. మనకి క్రింద నుంచి వచ్చే ఈ నాళం అధోమహాశిర. ఇది శరీరంలోని క్రింది భాగాల నుంచి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకువస్తుంది. ఈ పైన ఉండే భాగం ఊర్ధ్వ మహాశిర. ఇది శరీరంలోని పై భాగాల నుంచి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకువస్తుంది. ఈ 2 నాళాలు కూడా కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. కుడి కర్ణిక నుంచి ఈ ఆక్సిజన్ రహిత రక్తం కుడి జఠరికలోనికి వస్తుంది. కుడి జఠరిక నుంచి ఈ ఆక్సిజన్ రహిత రక్తం ఉపుస ధమనుల్లోనికి చేరుతుంది. ఉపుస ధమనులు అనేవి ఈ ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పట్టుకెళ్తాయి. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ అనేది ఈ రక్తానికి చేకూరుతుంది. రక్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ అనేది లంగ్స్ ద్వారా బయటకు పోతుంది. ఇక్కడ ఆక్సిజన్ చేకూరిన తర్వాత అది ఆక్సిజన్ సహిత రక్తంగా మారుతుంది. ఈ ఆక్సిజన్ సహిత రక్తం ఉపుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి వస్తుంది. ఎడమ కర్ణిక నుంచి ఆక్సిజన్ సహిత రక్తం ఎడమ జఠరికలోనికి వస్తుంది. ఎడమ జఠరిక నుంచి ఆక్సిజన్ సహిత రక్తం బృహద్దమని ద్వారా గుండె నుంచి అన్ని శరీర భాగాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ చర్య మొత్తం అనేక దశల్లో జరుగుతుంది. అయితే మనకి గుండెకు కుడివైపు భాగంలో ఆక్సిజన్ రహిత రక్తం ట్రాన్స్పోర్ట్ అయితే ఎడమ వైపు భాగంలో ఆక్సిజన్ సహిత రక్తం ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ భాగంలో ఈ కుడివైపునున్న భాగాన్ని చూస్తే ఇక్కడ తలుపుల వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా. కుడివైపు అంటే కుడి కర్ణికకు మరియు కుడి జఠరికకు మధ్య ఉండే ఈ కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు లేదా ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటారు. అదే ఎడమవైపు ఈ తలుపుల వంటి నిర్మాణాన్ని చూస్తే కనుక ఎడమ కర్ణికకు మరియు ఎడమ జఠరికకు మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం లేదా బైకాస్పిడ్ వాల్వ్ అంటారు. వీటి పని చాలా ఉంటుంది. అది గుండె పనిచేయు విధానంలో తెలుసుకుందాం. గుండెలో పైన ఉండే గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉండే గదులను జఠరికలు అంటారు. గుండెలో కుడివైపు భాగంలో ఆక్సిజన్ రహిత రక్తం ప్రయాణిస్తుంది. ఎడమ వైపు భాగంలో ఆక్సిజన్ సహిత రక్తం ప్రయాణిస్తుంది. గుండెకు శరీరం క్రింది భాగాల నుంచి అధో మహాశిర, శరీరం పై భాగాల నుంచి ఊర్ధ్వ మహాశిర ఆక్సిజన్ రహిత రక్తాన్ని, కార్బన్ డయాక్సైడ్ సహిత రక్తాన్ని కుడి కర్ణికకు తీసుకువస్తుంది. కుడి కర్ణిక రక్తంతో నిండి సడలినప్పుడు సంకోచం జరిగి రక్తం కుడి జఠరికలోనికి వస్తుంది. మనం ఇంత ముందుకు చెప్పినట్లు మనకి సుపీరియర్ వెనా కేవా, ఇన్ఫీరియర్ వెనా కేవా, అదే ఊర్ధ్వ మహాశిర, అధో మహాశిర నుంచి ఆక్సిజన్ రహిత రక్తం, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బ్లూ కలర్లో చూపించాం చూడండి ఈ రక్తాన్ని. అయితే ఈ రక్తం కుడి కర్ణికలోనికి తెరుచుకుంటుంది. ఈ కుడి కర్ణిక రక్తంతో నిండినప్పుడు అది సంకోచం చేస్తుంది. గుండె సంకోచం జరుగుతుంది కదా. ఇది ఒక బెలూన్ లాగా ఊహించినట్లయితే మన బెలూన్ని పై భాగంలో నొక్కినప్పుడు కింద భాగంలోనికి గాలి పుష్ అవుతుంది. అలాగే కింద భాగంలో నొక్కినప్పుడు పై భాగానికి గాలి పుష్ అవుతుంది. ఆ యాంత్రికాన్ని దృష్టిలో పెట్టుకొని గుండె పై భాగంలో పుష్ చేయబడింది అంటే సంకోచం జరిగిందంటే కర్ణికల సంకోచం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడు జరిగే క్రియలు ఏంటంటే పై భాగంలో సంకోచం జరిగినప్పుడు కుడి కర్ణిక ఆక్సిజన్ రహిత రక్తంతో నిండి ఉంటుంది కదా. ఈ ఆక్సిజన్ రహిత రక్తం సంకోచం ద్వారా అది కుడి జఠరికలోనికి ఆ బ్లడ్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. అయితే ఈ బ్లడ్ పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కర్ణికల సంకోచం తర్వాత జఠరికల సంకోచం జరుగుతుంది. జఠరికల సంకోచం జరిగేటప్పుడు రక్తం మరలా కర్ణికల్లోనికి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న కవాటాలు మూసుకుంటాయి. అప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది.
గుండెలో కుడివైపు ఉన్న కర్ణిక జఠరిక కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు. ఎడమవైపు ఉన్న కర్ణిక జఠరిక కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. మనం చెప్పుకున్నాం కదా, మనకి సంకోచం జరిగినప్పుడు ఆక్సిజన్ రహిత రక్తం కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోనికి వస్తుందని. అప్పుడు కర్ణికల సంకోచం జరిగిన తర్వాత జఠరికల సంకోచం జరుగుతుంది. జఠరికల సంకోచం జరిగినప్పుడు ఈ రక్తం మళ్ళీ వెనక్కి కర్ణికల్లోనికి వెళ్ళిపోకుండా ఈ కవాటాలు అనేవి మూసుకొని ఆపివేస్తాయి అన్నమాట. మనకి కుడివైపు ఉండే కవాటం అగ్రత్రయ కవాటం, అదే ఎడం వైపు ఉన్న కవాటం అగ్రద్వయ కవాటం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక గాలితో నిండిన బెలూన్ని పైకి పుష్ చేస్తే కిందకి గాలి వస్తుంది, కిందనికి పుష్ చేస్తే ఆ గాలి వేరే దగ్గరికి వెళ్ళడానికి ఏ గ్యాప్స్ ఉండవు కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. అదే విధానాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే పైన 2 కర్ణికలు ఒకేసారి సంకోచిస్తాయి. అప్పుడు ఎడమవైపు ఉండే ఆక్సిజన్ సహిత రక్తం, అలాగే కుడి కర్ణికలో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఒకేసారి పుష్ చేయబడి కింద గదులైన జఠరికల్లోనికి వస్తాయి. మనకి ఈ చర్య అనేది ఒకేసారి జరుగుతుంది, అంటే ఒక వలయంలాగా జరగదు. పైన సంకోచం ఒకేసారి జరుగుతుంది. ఒకవైపు ఉండే ఆక్సిజన్ సహిత రక్తం, ఒకవైపు ఉండే ఆక్సిజన్ రహిత రక్తం, రైట్ సైడ్ ఉండే ఆక్సిజన్ రహిత రక్తం, ఎడమ వైపు ఉండే ఆక్సిజన్ సహిత రక్తం ఒకేసారి పుష్ చేయబడి కింద ఉన్న జఠరికల్లోనికి వస్తుందన్నమాట. జఠరికల్లో కూడా మళ్ళీ కుడివైపు మనకి ఆక్సిజన్ రహిత రక్తం ఉంటుంది, అలాగే ఎడం వైపు ఆక్సిజన్ సహిత రక్తం అనేది ఉంటుంది. అయితే కర్ణికల సంకోచం జరిగినప్పుడు మనకి బ్లడ్ అనేది కిందకి పుష్ చేయబడింది, అంటే జఠరికల్లోనికి వచ్చింది. జఠరికల్లోనికి ఇప్పుడు బ్లడ్ అనేది నిండింది అనమాట. ఇప్పుడు కర్ణికల పని అయిపోయింది. ఇప్పుడు జఠరికల సంకోచం స్టార్ట్ అవ్వాలి. జఠరికల సంకోచం జరిగినప్పుడు ఈ బ్లడ్ అనేది మళ్ళీ పుష్ అయ్యి కర్ణికల్లోనికి వెళ్ళిపోకుండా ఈ 2 వాల్వ్స్ ఏవైతే ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్ వాల్వ్ ఉన్నాయో అవి ఈ బ్లడ్ని వెనక్కి వెళ్ళిపోకుండా ఆపుతాయి. అప్పుడే మనకి లబ్ అనే సౌండ్ అనేది వస్తుందన్నమాట. జఠరికల సంకోచం జరిగినప్పుడు కుడి జఠరికలో ఉన్న ఆక్సిజన్ రహిత రక్తం ఉపసధమనంలోనికి ప్రవేశిస్తుంది, అలాగే ఎడం వైపునున్న రక్తం అనేది మనకి బృహద్ధమనిలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు కర్ణికల సంకోచం అయిన తర్వాత జఠరికల సంకోచం జరుగుతుంది. బ్యాక్ ఫ్లో ఆపడానికి మనకి వాల్వ్స్ అడ్డేస్తాయి కాబట్టి జఠరికల నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎడమ జఠరిక కింద పైన పుషింగ్ అయిపోయింది, కిందన పుషింగ్ జరిగినప్పుడు మనకి కుడి జఠరిక నుంచి బ్లడ్, ఆక్సిజన్ లేని బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఇలా ప్రయాణిస్తూ పుప్పుస ధమనుల్లోనికి చేరుతుంది. పుప్పుస ధమని అనేది ఈ ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లంగ్స్కి తీసుకెళ్తుంది. లంగ్స్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజనేట్ అవుతుంది అనమాట. ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఆక్సిజనేట్ అయిన బ్లడ్ మనకి ఎడమ కర్ణికలోనికి వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే పల్మనరీ వెయిన్స్ లేదా పుప్పుస సిరలు ఆ బ్లడ్ని తీసుకొచ్చి మనకి ఎడమ భాగంలో ఉన్న కర్ణికలోనికి విడిచిపెడతాయి అన్నమాట. జఠరికలలోని రక్తం బృహద్ధమని మరియు పుప్పుస ధమనంలోనికి వెళ్ళేటప్పుడు జఠరికల్లో పీడనం తగ్గుతుంది. అప్పుడు అవి సడలుతాయి. అప్పుడు రక్తం మరలా వెనక్కి రాకుండా బృహద్ధమని మరియు పుప్పుస ధమనంలో అర్ధచంద్ర కవాటాలు అడ్డుకుంటాయి. అప్పుడు మనకు రెండోసారి డబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇదే సమయంలో కర్ణికలు మరలా రక్తంతో నిండి జఠరికలకు పంపుతూ ఉంటాయి. ఇది నిర్విరామంగా జరిగే నిరంతర ప్రక్రియ. కర్ణికల సంకోచం తర్వాత బ్లడ్ అనేది జఠరికల్లోనికి వచ్చింది. జఠరికల సంకోచం జరిగిన తర్వాత బ్లడ్ అనేది పుప్పుస ధమనంలోనికి అలాగే దైహిక చాపంలోనికి వెళ్ళింది. అయితే ఇలాగా ఈ బ్లడ్ అనేది మనకి పుప్పుస ధమని మరియు దైహిక చాపం లేదా బృహద్ధమనంలోనికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే జఠరికల్లో పీడనం తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు పీడనం తగ్గిపోయినప్పుడు బ్యాక్ ఫ్లో అయిపోకుండా బ్లడ్ అనేది మనకి ఈ పుప్పుస ధమనుల్లో మరియు బృహద్ధమనిలో అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయన్నమాట. ఈ అర్ధచంద్రాకార కవాటాలు మళ్ళీ బ్లడ్ బ్యాక్ ఫ్లో జరగకుండా ఆపుతాయి. అవి మూసుకుంటాయి. మూసుకొని బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఆపుతాయి. ఆపినప్పుడు మనకి డబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. అందుకే మనకి లబ్ డబ్ అనే సౌండ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా
బ్లడ్ అనేది ఆక్సిజన్ రహిత రక్తం మనకి పుప్స్ధమనిలోనికి వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ సహిత రక్తం అనేది బృహద్దమనిలోనికి వచ్చేస్తుంది. ఇదే టైంలో కర్ణికల్లో మళ్ళీ బ్లడ్ అనేది వస్తుంది. ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం అనేది ఎప్పుడూ ఆగదు, అలా జరుగుతూనే ఉంటుంది. మనం చనిపోయేంత వరకు జరుగుతుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, జఠరికలు ఎంటీ అయ్యేటప్పటికి మళ్ళీ కర్ణికల్లోని బ్లడ్ అనేది నిండిపోతుంది. ఈ నిండిపోయిన బ్లడ్ మళ్ళీ జఠరికల్లోనికి వస్తుంది. జఠరికల నుంచి దాని తర్వాత భాగాలైన పుప్స్ధమనులు మరియు బృహద్దమనిలోనికి వెళ్తుంది. ఇలాగ బ్లడ్ అనేది నిర్విరామంగా సైకిల్ లాగా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. మనకి ఆక్సిజన్ లేని బ్లడ్ ఏమొచ్చి మనకి పుప్స్ధమని ద్వారా లంగ్స్కి చేరటం, లంగ్స్ నుంచి ఆక్సిజనేట్ అవ్వడం, ఆక్సిజన్ అయిన బ్లడ్ ఏమొచ్చి మనకి ఎడమ కర్ణికలోనికి చేరడం, ఎడమ కర్ణిక నుంచి జఠరికలోనికి, ఆ ఎడమ జఠరిక నుంచి మనకి బృహద్దమనిలోనికి పాస్ అవ్వడం, బృహద్దమని నుంచి శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి గుండె అనేది పనిచేస్తూ ఉంటుంది. జఠరికలు రక్తాన్ని శరీరంలో వివిధ భాగాలకు పంపిణీ చేయాల్సింది ఉన్నందున అవి కణికల కంటే దృఢమైన నిర్మాణాలు కనుక మందమైన కండరాలతో ఏర్పడి ఉంటాయి. గుండె కుడి ఎడమ భాగాలుగా విడదీయబడడం వల్ల ఆక్సిజన్ రహిత రక్తం మరియు ఆక్సిజన్ సహిత రక్తం కలిసిపోకుండా ఉండడానికి వీలు కలుగుతుంది. ఇలా విభజింపబడటం వల్ల ఆక్సిజన్ శరీరంలో చాలా సమర్థవంతంగా సరఫరా అవుతుంది. అందువలనే మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోగలుగుతున్నాం. ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా జరగడం వలనే పక్షులు, క్షీరదాల వంటి అన్ని జీవులు శక్తి అవసరాలకు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవటానికి వీలు అవుతుంది. ఉభయచరాలు మరియు సరీసృపాలలో 3 గదుల గుండె ఉంటుంది. ఇటువంటి గుండె కూడా ఆక్సిజన్ సహిత మరియు ఆక్సిజన్ రహిత రక్త ప్రవాహాల కలయికను కొంత తట్టుకోగలవు. చేపలు వంటి జీవుల్లో 2 గదుల గుండె ఉంటుంది. వీటిలో రక్తం మొప్పలకు పంపబడి అక్కడ ఆక్సీకరణం చెంది మిగిలిన శరీర భాగాలకు నేరుగా చేరుతుంది. అందుచేత చేపల శరీరంలో జరిగే రక్త ప్రసరణ వలయంలో గుండె గుండా రక్తం ఒకేసారి మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఉభయచరాలు, సరీసృపాలు మరియు కొన్ని అకశేరుకాల్లో కూడా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థనే చూస్తాము. క్షీరదాలు మరియు పక్షుల్లో రక్తం గుండె గుండా 2 సార్లు ప్రయాణిస్తుంది కనుక ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. మనకి పటంలో చూపించినది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, మానవుల్లో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ. మనకి 2 సార్లు మనకు గుండె ద్వారా బ్లడ్ ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆక్సిజన్ రహిత రక్తం ఫ్లో అవుతే మరొకసారి ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజనేట్ అయిన బ్లడ్ అనేది మళ్ళీ గుండెకి చేరి బాడీలోని అన్ని టిష్యూస్కు చేరుతుంది. ఇలాగ 2 సార్లు ప్రయాణిస్తుంది కాబట్టి మనది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త పీడనం అంటే ఏంటో చూద్దాం. రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే పీడనాన్ని రక్త పీడనం అంటారు. ఈ పీడనం సిరల్లో కన్నా ధమనుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిరల్లో రక్తాన్ని కణజాలం నుంచి గుండెకు తీసుకొస్తాయి. సిరలు అనేవి బ్లడ్ని మనకి బాడీ పార్ట్స్ నుంచి గుండెని చేరుతాయి. కానీ ధమనుల్లో రక్తం గుండె నుంచి పంపు చేయబడి వస్తుంది కనుక పీడనం ఎక్కువగా ఉంటుంది. జఠరికల సంకోచం లేదా సిస్టోల్ జరిగే సమయంలో ధమనుల్లో గల పీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటారు. మరియు జఠరికల సడలిక డయాస్టోల్ జరిగేటప్పుడు ధమనుల్లో గల పీడనాన్ని డయాస్టోలిక్ పీడనం అంటారు. సాధారణంగా సిస్టోలిక్ పీడనం సుమారు 120 mmHg మరియు డయాస్టోలిక్ పీడనం 80 mmHg ఉంటుంది. రక్తపీడనాన్ని సిగ్మోమానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ధమనులు కుచించుకుపోవడం ఫలితంగా రక్త ప్రవాహంపై అధిక నిరోధం కలగడం వల్ల అధిక రక్తపీడనం వస్తుంది. దీన్నే హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటాం. ఇది ధమనులు చిట్లిపోవటానికి, అంతర్గత రక్తస్రావానికి మరియు హార్ట్ ఫెయిల్యూర్ కూడా కారణం అవుతుంది. సిగ్మోమానోమీటర్ మనం చాలా హాస్పిటల్స్లో చూస్తాము. ఇందులో సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ పీడనంని కొలుస్తారు. మనకి సాధారణంగా 120/80 ఉండాలి సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ పీడనం. అయితే ఇది ఎక్కువగా ఉండేవారిని అధిక రక్తపోటు ఉన్నవారిగా మనం చెప్తాము. హై బీపీ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది హార్ట్ ఫెయిల్యూర్ కూడా కొన్నిసార్లు కారణం అవుతుంది. ధమనులు గుండె నుంచి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకొని పోయే నాళాలు.
రక్తం గుండె నుంచి అధిక పీడనంతో ప్రవహించడానికి వీలుగా ధమనులు దళసరి మరియు సాగే లక్షణం గల గోడలను కలిగి ఉన్నాయి. సిరలు వివిధ అవయవాల నుంచి రక్తాన్ని సేకరించి తిరిగి గుండెకు తీసుకువస్తాయి. సిరలకు దళసరి గోడల అవసరం లేదు, ఎందుకంటే రక్త పీడనం ఎక్కువగా ఉండదు. ఇక్కడ ప్రెషరింగ్ పాయింట్ ఏం ఉండదు సిరల్లో. ఇంకా కవాటాలు ఉండడం వల్ల రక్తం ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తుంది. ధమనులు ఒక అవయవం లేదా కణజాలాన్ని చేరగానే అన్ని కణాలకు రక్తాన్ని అందించేందుకు చిన్న చిన్న నాళాలుగా విడిపోతాయి. రక్తకేశ నాళికలుగా పిలువబడే ఈ అతి చిన్న నాళాలు ఏకకణ మందం గల గోడలను కలిగి ఉంటాయి. ఈ పలుచని గోడల గుండా రక్తం మరియు పరిసరాల్లోని కణాల మధ్య పదార్థముల మార్పిడి జరుగుతుంది. రక్తకేశ నాళికలన్నీ కలిసి రక్తాన్ని అవయవం లేదా కణజాలం నుంచి తీసుకుని పోయే సిరలుగా ఏర్పడతాయి. ధమనులు రక్తకేశ నాళికలుగా మారుతాయి. అది టిష్యూస్ అంతటికి ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. ఈ టిష్యూస్ నుంచి మళ్ళీ ఆక్సిజన్ వినియోగం జరిగిపోయిన తర్వాత ఆక్సిజన్ రహిత కార్బన్ డైఆక్సైడ్ సహిత రక్తం అనేది మళ్ళీ గుండెకి చేరాలి. అక్కడ ఆక్సిజనేట్ అవ్వాలి కనుక ఈ టిష్యూస్ నుంచి సిరలు ఫామ్ అవుతాయి. ఈ సిరలు మళ్ళీ గుండెకి తీసుకెళ్తాయి. అక్కడ ఆక్సిజనేట్ అవుతుంది. ఆక్సిజనేట్ అయిన బ్లడ్ అనేది ధమనీ చాపం ద్వారా మళ్ళీ ధమనుల్లోనికి చేరుతాయి. ధమనులు మళ్ళీ రక్తకేశ నాళికలుగా టిష్యూస్కి బ్లడ్ అందిస్తుంది. ఈ సర్కిల్ అనేది అలా త్రూ అవుట్ జరుగుతూనే ఉంటుంది. రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్. రక్తనాళికలకు ఏదైనా చిల్లు పడితే ఏమవుతుంది? వెంటనే రక్తం స్రవించటం జరుగుతుంది. ఒకవేళ మన శరీర వ్యవస్థ ఈ రక్తస్రావాన్ని ఆపకపోతే శరీరానికి చాలా ప్రమాదం. ఇలా జరగకుండా ఉండేందుకు గాయమైన భాగంలో రంధ్రాన్ని పూర్తిగా కప్పి ఉంచి రక్తాన్ని గడ్డకట్టడానికి సహాయపడుతూ శరీరం అంతా తిరిగే రక్త ఫలకికలు రక్తంలో ఉంటాయి. వీటి వలనే మనకి గాయమైన వెంటనే అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవడం జరుగుతుంది. లేదంటే అధికంగా రక్తం స్రావం జరిగి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. శోషరసం. రవాణాలో పాల్గొనే మరొక రకమైన ద్రవం కూడా కలదు. దీన్ని శోషరసం లేదా కణజాల ద్రవం అని అంటారు. రక్తకేశ నాళికల గోడల్లో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో ప్లాస్మా, మాంసకృత్తులు, రక్త కణాలు కణజాలంలో గల కణాంతర అవకాశాల్లోనికి చేరి కణజాల ద్రవం లేదా శోషరసాన్ని ఏర్పరుస్తాయి. ఇది రక్తంలో ప్లాస్మా వలె ఉంటుంది, కానీ వర్ణరహితంగా ఉండి తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. కణాంతర అవకాశాల నుంచి శోషరస నాళికల్లోనికి చేరుతుంది. ఈ శోషరస నాళికలన్నీ నాళాలుగా ఏర్పడి చివరకు పెద్ద సిరల్లోనికి తెరుచుకుంటాయి. జీర్ణక్రియలో ఏర్పడిన ఫ్యాట్స్ను శోషరసం ప్రేగు నుంచి తీసుకుపోయి రక్తంలో కలుపుతుంది మరియు కణబాహ్య ప్రదేశంలో గల అదనపు ద్రవాన్ని రక్తంలో తిరిగి పంపిస్తుంది. ఈ బ్లడ్ ఫ్లో, వాటర్ ఫ్లోని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట శోషరసం. ఈ విధంగా మనకి బ్లడ్లోని ఉండే రక్త ఫలకికలు శోషరసం పనిచేస్తాయి. మన బ్లడ్ అనేది ఈ విధంగా గుండె ద్వారా రవాణా చేయబడుతుంది. మనుషుల్లో ఇలా రవాణా చేయబడుతుంది. మొక్కల్లో కూడా రవాణా జరగాలి. ఈ మొక్కల్లో రవాణా ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మొక్కకు సమీపంగా ఉండి నత్రజని, భాస్వరం మరియు ఇతర ఖనిజాలను పుష్కలంగా అందించే వనరు మృత్తిక అంటే సాయిల్. కావున ఈ పదార్థాల శోషణ మృత్తికతో సంబంధం ఉన్న మొక్క యొక్క భాగమైన వేళ్లతో జరుగుతుంది. నత్రజని, భాస్వరం వంటి ఖనిజాలను వేటిని తీసుకోవాలన్నా మొక్క వేర్ల నుంచే తీసుకుంటుంది. మృత్తికలో కలిసి ఉండే భాగాలు పత్రహర్థం కలిగి ఉండే భాగాల మధ్య దూరం తక్కువ అయినప్పుడు ముడి పదార్థాలు తేలిగ్గా మొక్క శరీర భాగాలన్నిటికీ వ్యాపిస్తాయి. కానీ మొక్క శరీర నిర్మాణంలో మార్పు వల్ల ఈ పదార్థాలు దూరం ఎక్కువ అయితే గనక వ్యాపన ప్రక్రియ ఆకుల్లో ముడి పదార్థాలను అందించడానికి కానీ వేర్లకు శక్తి అందించడానికి కానీ చాలదు. అటువంటి సందర్భాల్లో ఒక సరైన రవాణా వ్యవస్థ అవసరం. అంటే వేర్లకి కాండానికి తక్కువ దూరం ఉంటే వ్యాపనం అనేది ఈజీగా జరిగిపోతుంది. కానీ మనకి చెట్లు చాలా పెద్దవి ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అంటే వేర్లకి కాండాలకి చివర కొమ్మలకి దూరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కనుక వ్యాపనం ఒక్కటే సరిపోదు. ఇంకో వ్యవస్థ కూడా మనకి రవాణాకి ఉపయోగపడుతూ ఉంటుంది. వేరువేరు శరీర నిర్మాణాలకు శక్తి అవసరాలు భిన్నంగా ఉంటాయి. మొక్కలు కదలవు మరియు మొక్కలోని అనేక కణజాలాల్లో పెద్ద మొత్తంలో నిర్జీవ కణాలు ఉంటాయి. అందువల్ల మొక్కలకు శక్తి అవసరం తక్కువ. కావున సాపేక్షంగా నెమ్మదిగా సాగే రవాణా వ్యవస్థలు ఉంటాయి. అయినప్పటికీ
చాలా ఎత్తు పెరిగే వృక్షాల వంటి వానిలో రవాణా వ్యవస్థ దూర భాగాలకు రవాణా చేయవలసి ఉంటుంది. మొక్కల్లోని రవాణా వ్యవస్థలు శక్తి నిల్వలను అంటే పిండి పదార్థాలను ఆకుల నుంచి ముడి పదార్థాలను వేర్ల నుంచి రవాణా చేస్తాయి. మనకి పిండి పదార్థం ఆకుల్లోనే తయారవుతుంది. అది ఏర్పడిన పిండి పదార్థం వేర్ల వరకు చేరాలి. అలాగే వేర్లలో ఉండే పదార్థాలు, ఖనిజాలు, నీరు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్లాంట్ బాడీ మొత్తం ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఇవి రెండు కూడాను ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఈ రెండు మార్గాలు స్వతంత్రంగా నిర్వహింపబడే ప్రసరణ నాళాలుగా నిర్మించబడ్డాయి. దీనిలో ఒకటి మృత్తిక నుంచి నీటి ఖనిజాలను తరలించే దారువు, మరొకటి ఆకుల్లో తయారయ్యే పిండి పదార్థాలను మొక్కల్లోని ఇతర భాగాలకు రవాణా చేసే పోషక కణజాలం. మొక్కల్లో ఉండే దారు కణజాలం అనేది నీరు మరియు ఖనిజ లవణాలను వేరు నుంచి పుల్ చేసుకుంటా మొత్తం ప్లాంట్ బాడీ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. చివురు కొమ్మలో ఉండే ఆకు వరకు కూడా వాటర్ సప్లై అనేది దారు కణజాలం ద్వారా జరుగుతుంది. అయితే మనకి పిండి పదార్థం మాత్రం ఆకులు ఎక్కడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో గ్రీన్ కలర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే పిండి పదార్థం అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన పదార్థం అనేది వేరు వరకు మళ్ళీ చేరాలి. అక్కడే ఉండిపోతే కాదు కదా, అక్కడ నుంచి వేరు వరకు చేర్చే కణజాలం పోషక కణజాలం. ఈ విధంగా దారువు మరియు పోషక కణజాలం అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మొక్కల్లో చేస్తాయి. ఈ రెండు కణజాలాల సమ్మేళనాన్ని ఏమంటారంటే నాళికా పుంజాలు అంటారు. దారువు మరియు పోషక కణజాలం కలిపి నాళికా పుంజాల వ్యవస్థ అంటామన్నమాట. ఇవి నీరు మరియు పిండి పదార్థాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. నీటి రవాణా మరియు పిండి పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుందో డీటెయిల్డ్గా చూద్దాము. నీటి రవాణా వేర్లు, కాండాలు, పత్రాల్లో గల దారు నాళాలు మరియు దారు కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి మొక్కల్లో గల అన్ని భాగాలకు నిరంతర నీటి రవాణా చేయగల మార్గాలు కలిగిన వ్యవస్థలు ఏర్పాటు చేస్తాయి. నాళిక పుంజ వ్యవస్థ అని చెప్పాం కదా. మృత్తికతో సంబంధం ఉన్న వేరు కణాలు అయాన్లను గ్రహిస్తాయి. ఇది వేరు మరియు మృత్తిక మధ్య ఉన్న అయాన్ల గాఢతలో భేదాన్ని సృష్టిస్తుంది. ఈ భేదాన్ని తొలగించడానికి మృత్తిక నుంచి వేరులోనికి నీరు చేరుతుంది. అనగా వేరు యొక్క దారువులోనికి నీరు నిలకడగా కదులుతూ క్రమంగా పైకి తోయబడే నీటి స్తంభాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనకి మృత్తిక అనేది సంబంధం కలిగి ఉండే భాగం వేరులో ఉండే కణాల్లో కణజాల ద్రవం అనేది ఉంటుంది. దానికి ఒక గాఢత అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే బయట మృత్తికలో ఉండే అయాన్లను ఈ మృత్తిక నుంచి వేరు కణజాలం గ్రహిస్తుందో అప్పుడు ఏంటవుతుంది, వేరు కణజాలంలో తాలూకా రసం తాలూకా గాఢత పెరుగుతుంది. ఇక్కడ బయట ఉండే వాటర్ గాఢత తక్కువ, మరి వేరు కణంలో ఉండే గాఢత ఎక్కువ. అప్పుడు జనరల్గా ఏమవుతుంది, మనకి ద్రవాభిసరణ నియమం ప్రకారం ఎక్కడైతే గాఢత తక్కువ ఉందో ఆ ప్లేస్ నుంచి నీరు అనేది గాఢత ఎక్కువగా ఉన్న ప్లేస్లోనికి నీరు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడ పాక్షిక పారగమ్య త్వచం గుండా. ఇది ద్రవాభిసరణలో తెలుసుకున్నాం కదా. ఇదే యాంత్రికం ఇక్కడ పనిచేస్తుంది. ఎక్కడైతే బయట ఉండే వాటర్ తాలూకా గాఢత తక్కువ, వేరు కణాల్లో అయాన్ల వల్ల అక్కడ గాఢత పెరగడం వల్ల వాటర్ అనేది వేరు కణాల్లోనికి వచ్చేస్తుంది, లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి వేరులోని ఉండే నాళికాపుంజ వ్యవస్థలు, ఆ కాండంలో ఉండే నాళికాపుంజ వ్యవస్థలోని దారు ఏం చేస్తుంది, ఈ వాటర్ని అనేది తన ద్వారా పీల్చుకొని పైకి లాగుతుంది అనమాట. ఇది ఒక నీటి స్తంభాన్ని ఏర్పాటు చేస్తుంది. బాగా ఎత్తుగా ఉండే మొక్కల్లో నీరు చేరుటకు వేరు పీడనం సరిపోదు. మొక్కల్లో ఎత్తైన స్థానాలకు నీరు దారువు గుండా పైకి పోతుంది అనమాట. మనకి వేరు పీడనం కొంచెం మాత్రమే. అది పెద్ద పెద్ద హైట్ ఉండే మొక్కల్లో మాత్రం దారు వలనే ఈ నీటి స్తంభం అనేది కట్ అవ్వకుండా పై వరకు లాగబడుతుంది. మొక్కల్లో పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. మొక్కకు తగినంత నీరు లభించినప్పుడు శరీరంలో ద్రవాల గాఢతను సక్రమంగా ఉంచడానికి జీవక్రియలకు వాడుకోగా మిగిలిన నీటిని పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోనికి పంపిస్తుంది. దీన్నే బాష్పోత్సేకం అంటారు. ఈ బాష్పోత్సేక ప్రక్రియ కూడా మృత్తిక నుంచి వేరు నీటిని పైకి లాగే చూషణ శక్తిలాగా పనిచేస్తుంది. దారు ద్వారా వాటర్ ఎలాగో పైకి లాగబడుతుంది. అట్ ద టైం మనకి ఎప్పుడూ ఎక్కువ వాటర్ అయిపోతే పత్రరంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తుంది, అది వాతావరణంలోనికి ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఎప్పుడు వాటర్ పుల్లింగ్ అనేది
పైకి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాగ అంటే ఒక స్ట్రా పెట్టి పీల్చినట్టు పైకి జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా వాటర్ అనేది పైకి పుష్ చేయబడి లాగబడుతుంది అనమాట. బాష్పోత్సేకం అనేది ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కానీ రాత్రిపూట పత్రరంధ్రాలు తెరుచుకొని ఉండవు. అప్పుడు వేరు పీడనం నీటిని పైకి లాగడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అన్నిసార్లు పత్రరంధ్రాలు తెరుచుకొని ఉండవు, రాత్రిపూట మూసుకొని ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఏంటంటే వేరు పీడనమే నీటిని పైకి లాగడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇది మనకి వాటర్ అనేది ఏ విధంగా పైకి లాగబడుతుంది అనేది దారు కణజాలం ద్వారా తెలుసుకున్నాం. ఆహారం మరియు ఇతర పదార్థాల రవాణా జరుగుతుంది ఎలాగా? మనం దారుని జైలం అంటాము. అలాగే ఏదైతే పోషక కణజాలం ఉందో దాన్ని ఫ్లోయం అంటాము. ఇక్కడ ఫ్లోయం ద్వారా మనకి ఫుడ్ అనేది ఎలాగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాము. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయిన పిండి పదార్థం పత్రాల నుంచి కదిలి మొక్కల్లో వేరే భాగాలకు ఎలా చేరుతాయో చూద్దాం. ఈ పిండి పదార్థాల రవాణాను స్థానాంతరణ లేదా ట్రాన్స్లోకేషన్ అంటాము. ఇది ప్రసరణ కణజాలమైన పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. మనం ఇందాక వాటర్ సప్లై జరిగింది కదా, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాము. అదే ఫుడ్ రవాణాని ఏమంటాము? స్థానాంతరణ లేదా ట్రాన్స్లోకేషన్ అని అంటాము. ఇది పిండి పదార్థాలతో పాటు కొన్ని రకాల అమైనో ఆమ్లాలు మరియు ఇతర పదార్థాలను కూడా పోషక కణజాలంలో రవాణా చేస్తుంది. ఈ పదార్థాలు ముఖ్యంగా నిల్వ భాగాలైన వేర్లు, ఫలాలు, విత్తనాలు మరియు పెరిగే అంగాలకు చేర్చబడతాయి. ఆహార పదార్థాలు మరియు ఇతర పదార్థాల స్థానాంతరణ వాటి పక్కన ఉన్న చాలని నాళాలతో సహకణాల సహాయంతో పైకి మరియు కిందికి జరుగుతుంది. పోషక కణజాలంలోనే ఇవి పార్ట్స్ అన్నమాట. చాలని నాళాలు, సహకణాలు లాంటివి. మొక్కలలో నీటి రవాణా ద్రవాభిసరణ ద్వారా జరుగుతుంది, కానీ పోషక పదార్థాల రవాణాకు మాత్రం శక్తి అవసరం అవుతుంది. ఏటీపీ నుంచి లభించే శక్తిని వినియోగించుకొని సుక్రోజ్ వంటి పదార్థాలు పోషక కణజాలంలోనికి బదిలీ అవుతాయి. అప్పుడు అక్కడ కణరసంలో గాఢత పెరుగుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఒక లీఫ్ ఉంది, అక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫోటోసింథసిస్ వల్ల. ఈ ప్లేస్ నుంచి మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి షుగర్ అనేది. ఇక్కడ ఏదో ఒక ఫ్రూట్ ఫార్మేషనో లేకపోతే ఏదైనా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడికి మనకి గ్లూకోజ్ అనేది చేరాలి. అప్పుడు ఇక్కడ తయారైన గ్లూకోజ్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడ వరకు రావాలి. ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనకి వాటర్ సప్లైకి మనకి ఏ శక్తి అవసరం లేదు, ద్రవాభిసరణ ద్వారా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చక్కెరల రవాణాకు మాత్రం ఏటీపీ శక్తిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ శక్తిని వినియోగించుకొనే ఇక్కడ తయారైన చక్కెర అణువులు అనేవి ఈ సెల్ నుంచి ఈ సెల్కి చేరాయి అనుకుందాం. ఇప్పుడు ఈ కణరసంలో గాఢత పెరుగుతుంది. ఇక్కడ ఫార్మేషన్ జరిగింది చక్కెర, ఇక్కడ చేరింది ఏటీపీ త్రూ మనకి ఈ చక్కెర కణాలు అనేవి ఈ సెల్లోనికి చేరాయి. ఇక్కడ కణరసంలో గాఢత అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు దానిని సరిచేయడానికి దారువు నుంచి నీరు పోషక కణజాలంలోనికి ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది. దీనివలన పోషక కణజాలంలో నీటి పీడనం పెరుగుతుంది. ఇక్కడ సెల్స్ అన్ని సన్నగా ఉన్నాయి. దీన్ని లావుగా ఎందుకు చూపించాను అంటే, ఇక్కడకి ఎప్పుడైతే గ్లూకోజ్ అణువులు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయో అక్కడ కణరసంలో గాఢత పెరిగింది. ఇది డైల్యూట్ అవ్వాలి. డైల్యూట్ అవ్వడానికి మనకు పోషక కణజాలం, దారువు పక్కనే ఉంటాయి కదా మొక్కలు. ఇక్కడ దారువు నుంచి వాటర్ అనేది ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా ఇక్కడ కణరస గాఢతను తగ్గించడానికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది వాటర్. అప్పుడు స్పేతనం జరుగుతుంది, అంటే కణం అనేది ఉబ్బుతుంది అనమాట. నీటి పీడనం కూడా పెరుగుతుంది. అప్పుడు నీరు చక్కెర కలిసిన ద్రావణం ఎక్కడైతే గాఢత తక్కువగా ఉందో ఆ కణాలకు చేరుతుంది. ఇక్కడ నీటి పీడనం పెరగడం వల్ల పుషింగ్ అనేది జరుగుతుంది. కణం పగిలిపోద్ది కదా, లేదంటే పుషింగ్ జరిగినప్పుడు ఆ నీటి పీడనం ఎక్కువ అవ్వడం వల్ల అది ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే చక్కెర అవసరమో, ఇక్కడ తక్కువగా ఉంది చక్కెర కాబట్టి అది పాస్ అవుతూ ఆ తక్కువ గాఢత కలిగిన ప్రాంతం వరకు పాస్ అవుతూ వస్తుందన్నమాట. ఆ కణాలకి చేరుతుంది. చక్కెర అణువులు అవసరమైన కణాలకు చేరిన తరువాత పోషక కణజాలంలో నీటి యొక్క శాతం ఎక్కువ కాకుండా ఆ నీరు మరలా దారులోనికి
పోతుంది. ఇక్కడైతే చక్కెర అణువులు ఇక్కడ ఉన్నవి ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అయ్యాయి. ఇక్కడ గాఢత పెరిగింది. ఇది సరి చేయడానికి వాటర్ వచ్చి చేరింది దారం నుంచి. దారం నుంచి వాటర్ చేరిన తర్వాత నీటి పీడనం పెరిగింది. కణం పగిలిపోకుండా ఈ వాటర్ అనేది ఎక్కడ అవసరమో అక్కడికి ఫ్లో అవుతుంది. వాటర్ విత్ షుగర్ అనమాట. ఇది ఎక్కడ అవసరమో అక్కడికి ఫ్లో అయ్యి వెళ్తుంది. ఇక్కడికి ఫ్లో అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గాఢత సక్రమంగా అయిపోయింది అన్ని కణాల్లో. ఇక్కడ అవసరం ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ అవసరం తీరిపోయింది. అప్పుడు వాటర్ మళ్ళీ ఎక్కువ అయిపోకూడదు. కాబట్టి మళ్ళీ ఆ వాటర్ అనేది తిరిగి దారువులోనికి చేరుతుంది. ఈ విధంగా చక్కెరలు రవాణా అవుతాయి. ఉదాహరణకు వసంతకాలంలో వేరు మరియు కాండాలలో ఉండే చక్కెరలు పెరుగుదలకు అవసరమైన మొగ్గలు వంటి ప్రాంతాలకు బదిలీ చేయబడతాయి. మనకి బడ్డింగ్ అనేది వసంతకాలంలోనే జరుగుతుంది. ఆ టైంలో చక్కెరలు అనేవి ఎక్కడైతే అక్కడ జరుగుతున్నాయో ఫార్మేషన్స్ అక్కడ కావాలి, ఎక్కువగా చక్కెర అణువులు చేరాలన్నమాట. మనకి లీఫ్లో అవి ఫామ్ అయిన చక్కెర అణువులు ఈ విధంగా అవసరమైన ప్రాంతాలకు ట్రాన్స్లోకేషన్ అవుతూ ఉంటాయన్నమాట. అక్కడ భాగాలు ఆ చక్కెరను వినియోగించుకుంటాయన్నమాట. ఈ విధంగా మనకి మొక్కల్లో రవాణా అనేది జరుగుతుంది. దారువులో నీటి రవాణా, పోషక కణజాలంలో చక్కెరల రవాణా జరుగుతుంది. ఈ విధంగా గుండె మనకి బ్లడ్ని ఫ్లో చేస్తూ ఎక్కడెక్కడ ఆక్సిజన్ కావాలో అక్కడికి చేరుస్తుంది. మొక్కల్లో అయితే దారువు పోషక కణజాలం అనేది ఎక్కడెక్కడ వాటర్ కావాలో అక్కడికి చేరుతాయి, ఎక్కడెక్కడ చక్కెరలు కావాలో అక్కడికి చేరుతాయి. ఈ విధంగా అనేది రవాణా జరుగుతుంది. ఇప్పుడు మా మొక్కల్లో రవాణా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ లేదా విసర్జన వ్యవస్థ కోసం తెలుసుకుందాం నెక్స్ట్ చాప్టర్లో. నా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని కూడా మళ్ళీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.